గారికి, అలాగే సత్యదేవ గురుస్వామి గారికి, అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి వ్యవస్థాపకులు రాజు దేశపాండే గురుస్వామి గారికి, వినోద్ గురుస్వామి గారికి, మా బాస్ అధ్యక్షులైనటువంటి రాధాకృష్ణ గురుస్వామి గారికి, కేశవ గురుస్వామి గారికి, కిట్టు గురుస్వామి గారికి, ప్రసాద్ రావు గురుస్వామి గారికి, ప్రతి ఒక్కరికి, బాలకృష్ణ గురుస్వామికి తప్పకుండా గురుస్వామి. ఓకే ఓకే. దయచేసి కీలకమైనటువంటి మీటింగ్ వచ్చే నెల 30 నుంచి 40 సంవత్సరాల పైన ఉన్నట్టు అగ్రశ్రేణి గురుస్వాములది ఈ నెల రోజుల లోపల మాకు ఒక లిస్ట్ పంపిస్తే వాళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి ఒక మీటింగు మాల, అదే మాల వేసుకున్న వాళ్ళకి మాట్లాడు ఆ గురుస్వాములతోటి ఒక ప్రత్యేకమైనటువంటి మీటింగ్ పెట్టాలనుకున్నాం. ఆ మీటింగ్ కూడా రమణ గురుస్వామి వాళ్ళు దాన్ని వారు చెప్తారు, వారి ఆధ్వర్యంలోనే వీళ్ళందరి కూడా చేస్తారు. ఎక్కడ స్థలం అని అది పబ్లిక్ మీటింగ్ కాదు, డిస్కషన్ మీటింగ్. అది ఉదయం నుంచి రాత్రి వరకు 12 గంటలు దాని మీద దీర్ఘంగా ఆలోచించే విషయాలు ఉన్నాయి. ఇప్పటిదాకా నేను చెప్పాను కొన్ని విషయాలు చెప్పేది కాబట్టి ఉన్నాయి కనుక అవన్నీ మాకు నోటీసులకు వచ్చి మనం వాళ్ళ ముందు పెట్టాం. వాళ్ళందరూ కూడా ఒక లీగల్గా ఆలోచించి ఆ లీగల్ పాయింట్స్ తీసుకొని మనం పూర్తిగా దాన్ని ఎలా చేయాలనే దాని మీదనే వాళ్ళ మీటింగ్ పోతే దయచేసి మీరు ఎవరైనా మీ ఏరియాలో ఏ జిల్లాలో 33 జిల్లాలకు సంబంధించి 584 మండలాలకు సంబంధించి 12,000 గ్రామాలకు సంబంధించి ఎక్కడ ఏ గురుస్వామి ఉన్నా కూడా జేఏసీలో ఎవరికైనా మీరు నెంబర్ పెట్టండి, వారు సంప్రదిస్తారు. ఎవరు అన్యగా భావించకుండా మీరు అందరు మేము కాదా వారి పేరు చెప్పండి, అందరూ గురుస్వామి. మనం సైనికులం, వాళ్ళు సైన్యాధిపతులు, గంతే తేడా. అది త్వరలో మీరు లిస్ట్ ఇస్తే ఇప్పుడు చెప్పారు వారు గురుస్వామి అక్టోబర్ తర్వాత మనం చేయడం కష్టం, ఆగస్టు తర్వాత మేమందరం బిజీగా ఉంటామని మనల్ని వేసుకుంటూ ఉంటాం. అంత లోపల కార్యాచరణ అయిపోవాలి. గురు పౌర్ణమిగా ముందు గురు సమ్మేళనం ఉంది. నుంచి 10,000 మందితోటి ఒక గురు సమ్మేళన కార్యక్రమాన్ని కూడా చేస్తుంది. ఇవన్నీ కార్యక్రమాలు ఉన్నాయి కనుక వెంటనే ఉన్నాయి కనుక మనం అందరం కూడా మీరు ఎంతెంత తొందరగా స్పీడ్ ఉంటే ఆ విధంగా మీరు చేయాలి. అలాగే ప్రధానంగా మనం ఇక్కడ వేదికను ఏర్పాటు చేయడానికి పూర్తి అవకాశం కల్పించినటువంటి ఆలయ చైర్మన్ అయినటువంటి వంగ మధుసూదన్ రెడ్డి గారికి, ఆలయ కమిటీ వారికి, మరి ఇక్కడ విచ్చేసినటువంటి దేవాలయ కమిటీలు మరియు గురుస్వాములందరికీ కూడా మనస్ఫూర్తిగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి సమావేశానికి కూడా రావాల్సిందిగా కోరుతాము. దయచేసి అందరూ కూడా నిలబడితే వాలంటీర్లు దయచేసి అందరూ నిలబడండి. తర్వాత